దేవుడు నిగురపోయాడా దారుణాలు తోడలేక రాయిలాగ మారినాడా దేవుడు లోకాల బాధలన్నీ నీ కొరకు ఏకమాయే లోకాల బాధలన్నీ నీ కొరకు ఏకమాయే దేవుడు మారలేదు కందమామ మారలేదు సూర్యకిరణం మారలేదు కందమామ మారలేదు సూర్యకిరణం ఈ రాత్రి వెళ్ళిపోతాను. ఈ రాత్రి వీధిలోకి ఇంటికి తలుపు వేసుకుంటున్నారా? ఏంటమ్మా అవును చెప్పి వ్యాధులు నన్ను చూసి ఎవరు ఉండమంటున్నారు? అవునవును ఎవరు ఉండమని అలాగే అలాగే పెడతాను. అలాగే పెడతాను. నా గొప్ప స్వామి వచ్చేంత వరకు నేను ఎలాగైనా బ్రతకాలి. మన కష్టాలనే పడుకుంటాను. అలాగే భర్త కోసమే బతుకుతున్నటువంటి విల్లాలు దోపుకుంటూ దొల్లాడుకుంటూ ఎవరో పేరెంటల్లా కనిపిస్తున్నామమ్మ వీధిలో. ఈ రాత్రి మా కష్టం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. మీ పంచలో పడుకొని తెల్లవారుగానే కష్టానికి పడతాను. ఇక్కడ పడుకొని ఉండమ్మా. చూడమ్మా నిన్ను దుష్టిని ధ్యానిస్తుంది. నీ వ్యాధి చూస్తే నీ పుష్టివ్యాధి అలా శివునికి కాలుతున్నది. దురగిన్నమని వాసన వస్తుంది. మా చూడ చిన్నిళ్ళు అందులో పిల్లలు కలదండి. మా వారికి చూస్తే ఊరుకోరు. బొదోని వెళ్ళమ్మా. ఎక్కడ ఖాళీగా ఉంటే రాత్రి పడుకొని రేపు అలా వెళ్ళమ్మా. నీకు ఎనర్జీ అని లేదా? వెళ్ళమ్మా, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళు.
అమ్మా కావు. కుష్టి వ్యాధులను చూచి ఎవరు ఉండమంటున్నా అలాగే వెళతాను తల్లి. నిరంతరం నీ పూజ చేశానే స్వామి. నీ చేసిన పాపం ఏంటి స్వామి? ఈ కుష్టి వ్రాత రాసావా అయ్యా స్వామి? ప్రతి జీవికి బ్రహ్మవ్రాత రాస్తారంటున్నారే, ఆ బ్రహ్మదేవుడు నాలాంటి ముందు ఈ కుష్టి వ్రాత రాశాడు. ఓ బ్రహ్మదేవా, దేవదేవో బ్రహ్మదేవో గోలు వేసే జొన్న గంటలు ఆ కష్టంలో వేసుకొని భర్త కోసం బ్రతుకుతున్నటువంటి పిల్లలు బయట చెంగే దాబరి జనమ్మ